పక్కన పడేసాడు కదా, అది రౌడీలు బిడ్డలు టైప్ నన్ను ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారని. చిన్నప్పుడు ఏదో వాళ్ళందరూ కొట్టాడు, కొట్టినందుకు దాన్ని రౌడీలు పెట్టారు టైప్. ఎందుకంటే వీళ్ళు టీఆర్పీ రావాలి కదా, వ్యూవర్స్ పెరగాలి కదా. రౌడీ అంటే అనగానే ఎవరు చూస్తాడు, టెక్నిక్స్ అవి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన తీర్మానం, మనం విలియం కేరీ ఈ భారతదేశాన్ని రాకపోతే, ఈ భారతదేశంలో ఆయన కానీ ఉండకపోతే, ఈ భారతదేశంలో పరిశుద్ధ లేఖన గ్రంథము, మరి ముఖ్యంగా తొలి యంత్రము, ఈ భారతదేశంలో తొలి యంత్రము అనగా అచ్చు యంత్రము వచ్చేది కాదు. ఆయన ఈ భారతదేశానికి అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చి మొట్టమొదటి పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని ముద్రించాడు. అంతకుముందు తాళపత్రాల మీద, తాటీకుల మీద, చర్మాల మీద, తోళ్ళ మీద, వాటి మీద ఇంటి మీద రాసుకునేవాడు, రాళ్ళ మీద. కానీ విలియం కేరీ తను చేసిన త్యాగం చాలా గొప్పది, తన ప్రతిష్ట చాలా గొప్పది. తను ఒక మాట చెప్తాను. విలియం కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత తన చిన్న కుమారుడు, తన భార్యకు చాలా ఇష్టమైన కుమారుడు జ్వరంతో బాధపడుతూ ఉంటే ₹1 బిళ్ళ తీసుకెళ్ళి టాప్ని తీసుకొచ్చి గొంతులు వేయడానికి ₹1 లేదంట. ఒక ఫారినర్ భారతదేశానికి వస్తే నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి, కొబ్బరి నుంచి ప్రార్థన చేస్తాం, మరి కొబ్బరి వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడంట బయటికి. అప్పటిలో కన్యాశుల్కం అనే దాని మీద ఫైట్ జరుగుతూ ఉంది. అప్పటిలో స్త్రీ విధానం మీద ఫైట్ జరుగుతూ ఉంది. ఇలాంటి ఉద్యమాల్లో ఈయన పాల్గొనేవాడంటే యాక్టివ్గా బెడలో పెట్టేసి వెళ్ళిపోతే ఈయన ఇంట్లోకి రాగానే మళ్ళా చదువు తీవ్రంగా మండిపోతూ ఉంటే తల్లిగుడ్డతో ఒళ్ళు తుడిచేసి మళ్ళా పైనుంచి మళ్ళీ ప్రార్థన చేసేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఒక రోజు తన కుమారుడు చనిపోయాడు. చనిపోగానే తన భార్య మెంటల్గా అప్సెట్ అయిపోయి, నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వు బ్రతకానికి వీలేదు, కత్తి తీసుకుని పోవడానికి అయిపోయింది. అలా ఆమె చేతుల నుంచి కత్తి తీసుకుని పక్కన పడేసి ఆమె బ్రతికినంత కాలం ఆమెతోనే జీవితం గడిపాడు. ఒక రోజున విలియం కేరీ గారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు, రామాంజనేయుడు గారు బ్రాహ్మణుడు ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి చూడగానే ఆమె విలియం కేరీ వాయిస్ తెలియగానే కత్తి తీసుకుని మరలా మీదకి వచ్చింది పడవడానికి. నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు. వస్తే వెంటనే ఈ బ్రాహ్మణుడు మాట అన్నాడు, ఈ మెంటల్ దాన్ని వదిలేసి, ఈ మెంటల్ అవుతే కాలం పెట్టుకో సంతోషాలను వదిలేసి మా దేశంలో చక్కగా అందరికీ ఉన్నారు, ఈ గౌరవ చెప్పు నేను ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు విలియం కేరీ చక్కగా మాట్లాడతాడు. ఏమంటాడంటే, నీకు పెళ్లిలో ప్రమాణం చేశాను, వ్యాధిలో సుఖంలో సంతోషంలో జీవితాంతం కారణం చేస్తాను. నేను ఇప్పుడు ఆ మాట తప్పితే నా జీవం కలిగిన దేవుడు అంటే నేను దోషిగా ఉంటాను. నేను బ్రతికినంతకాలం ఈ రోజున వారు చేసిన త్యాగం ఎంత గొప్పదో తెలుసా? బైబిల్ని ముద్రించడానికి 9 మంది ఫారినర్స్ని తీసుకొచ్చి బైబిల్ ముద్రించబడింది. బైబిల్ తెలుగులో అనువాదం చేయబడింది. చాలామంది అంటారు బ్రాహ్మణులు చేస్తారంటారు. కాదు, ఫారినర్స్ తెలుగు నేర్చుకుని, సంస్కృతం నేర్చుకుని వారు అనువాదం చేస్తే ఈరోజు మనము చదువుకుంటున్నాం ఈ గ్రంథాన్ని. వారు తీసుకున్న తీర్మానం, భార్యను, బిడ్డలను, సంస్థను వదిలిపెట్టేసి ఈ భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న అనేక భాషల్లో బైబిల్తో అనువాదం చేయడం నేర్చుకున్నారు, భాషలు నేర్చుకున్నారు. ఈరోజు మనం మన చేతిలోని పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని మనం ఏం చేస్తున్నాం? మన తీర్మానం ఎలాంటిది, మన ప్రతిష్ట ఎలా ఉంది? ఒకసారి ఆలోచిద్దాం. పరిశుద్ధమైన దేవుని సభలో అనేక మంది భక్తులు చేస్తున్న త్యాగం. బైబిల్ లేఖనం కదా, ఒకసారి కొత్త నిబంధన మొత్తం తయారైపోయింది. ప్రింట్ వేసేద్దాము అనుకున్నట్టు ప్రింటింగ్ మిషన్ పంపించేస్తారు, ప్రింటింగ్ చేస్తారు. శత్రుడు ఏం చేస్తారు తెలుసా? దాన్ని కాల్చేస్తారు, దాన్ని కాల్చిపడేస్తారు. ఎప్పుడైతే దాన్ని కాల్చేస్తారో మరలా అదే యంత్రాన్ని, మరలా అదే విధానాన్ని మరలా తయారు చేయడం చాలా కష్టపడ్డారు.
ఈరోజు ఒకసారి ఆలోచించండి. మన ప్రతిష్టత దేవునికి పవిత్రమైనది. ఆమె ఈ రోజు నువ్వు తీసుకున్న ప్రతిష్టత దేవునికి ఎలాంటిది? పరిశుద్ధమైనది. అయ్యా, నేను బ్రతికినంతకాలం మందిరంలో సేవ చేస్తానయ్యా, ఊడుస్తానయ్యా మందిరం, అది పవిత్రమైనది దేవుడికి. ఎవరేమన్నా సరే, ఇంట్లో ఏమన్నా సరే, ఒకదాని మీద సరే, డోర్ లేదా అన్నా సరే, అయ్యా దేవుడిని నేను ప్రతిష్ఠ చేసుకున్నాను, దేవుని సభలో ప్రతిష్ఠ చేసుకున్నాను. ఈరోజు మనం బాగున్నామంటే ఆ దేవుని సభలో ప్రతిష్ఠ అయ్యా, నేను అర్థానయ్యా, నేను చేస్తానయ్యా. అది దేవునికి పవిత్రమైనది, అది దేవునికి పరిశుద్ధమైనది. దాన్ని వదిలిపడేసి అడుగుతున్నారు లేదేమో, ఇడుతున్నారు లేక చేయడం నాకు కుదరదు. దయచేసి గమనించండి. పవిత్రముగా బ్రతకాలి అంటే కొన్నిసార్లు మీరు తీసుకున్న తీర్మానంలో నిలబడమే పవిత్రత. అదే నిన్ను బలపరుస్తుంది, అదే నిన్ను ధైర్యపరుస్తుంది, అదే నిన్ను ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. కనుక గమనించండి, దేవుని లేఖన గ్రంథంలో ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, ఏం చేయకూడదు, దాన్ని వాడు చేయకూడదు. రెండవ మాట చదవండి ఒకసారి. ప్రతిష్ఠించుకున్న దాన్ని మనం ఏం చేయవచ్చు? ఎలా? మనకు ప్రతిష్ఠిత వేరు, మనం తీసుకునే కొన్ని విషయాలు వేరు. చాలామంది దశమ భాగం అనేది కూడా ప్రతిష్ఠిత అనుకుంటారు, అది ప్రతిష్ఠిత కాదు. చదవండి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 6వ వచనం. మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను. దేన్ని ప్రతిష్టగా చేసుకోవాలా? నైవేద్యం. ఈ రోజున దేవునికి అర్పించే వాటిని, దేవునికి సమర్పించే వాటిని ప్రతిష్ఠితంగా చేసుకోవాలట. మరి ఎంతవరకు చేసుకుంటున్నా? ఈరోజు దేవుని సన్నిధి ప్రతిష్టంగా నిలిచాను, ఇది పవిత్రమైనది, దీనికోసం బ్రతకాలంటే. మనుషులు ఏమనకపోయినా నాకు అనవసరం. మనుషులను ప్రేమించకపోయినా నాకు అనవసరం. మనుషులను తిట్టకపోయినా నాకు అనవసరం. నేను దేవుని సన్నిధిలో ఇదిగో నా నైవేద్యాన్ని, నేను అర్పించాల్సిన ఈ అర్పణను నేను ప్రతిష్టగా చూసుకున్నా, నేను అర్పించేస్తాను. దేవుని సన్నిధిలో మీటింగ్స్ ఉంటాయి, ఉదయకాలం పండుగ దినాలు ఉంటాయి, నెలవారీ ఉంటుంది. ఈ కార్యక్రమాలు నా వంతు నేను భాగస్తున్నవాలి. ఇది నా తీర్మానం. ఆ విషయంలో ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావో, ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటావో, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు, విడిచిపెట్టాడు. ఆయన దీవించడం ప్రారంభించగా దాన్ని ఆపగలిగిన వారు ఎవరు? నువ్వు తీసుకునే తీర్మానం మీద నీ జీవితం ఆధారపడదు. నువ్వు తీసుకునే తీర్మానం మీదే నీ జీవితము ఆధారపడుతుంది. కనుక నీ ప్రతిష్ఠత చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలామంది దశభాగం ఇవ్వడం అనుకుంటారు, నెలవారీ అనుకుంటున్నా. అది మీరు తీసుకున్న తీర్మానం. అర్థమైందండి? అది మీరు తీసుకున్న తీర్మానమే అది ఏం చేయబడుతుంది? దేవుని సన్నిధిలో ఉపయోగకరంగా మారుతుంది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఎవరికి వాళ్ళు చదవండి అక్కడ. చాలు. ఏం చేయాలంట? మందిరాన్ని తీసుకుని రావాలంట. దేవుని సన్నిధి కష్టమా? ఏమండి ఇస్తామా? 4 సార్లు అడగాలి, బొత్తులు పోవాలి, ఈ పని పాట లేదు, ఎక్కడ పోవాలి. ఎవరు చెప్తున్నారు మాట?
గార్బేజ్ పాస్టర్ చెప్తుంది. ఆయన రాసుకున్నాడు కొత్తగా బైబిల్. మీకు తెలియకుండా మీ దగ్గరకు వచ్చి మీ బైబిల్ కూడా రాసేది అంతే కదా అమ్మా, అంతేనా? లేకపోతే మీ బైబిల్లో కూడా ఉందా? చదివారు కదా, ఉందా లేదా చెప్పండి. కనుక మన జీవితాల్లో మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు చెప్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరానికి మనం తెచ్చే అనుభవం కలిగి దేవుని మందిరం ఎప్పుడు చూసి నెరవేరాలని సంతోషకరంగా ఎవరన్నా వస్తే కడుపు నిండా తిండినే దొరుకుతున్నారు. అది దేవుని మందిరం అంటే అర్థమైందా? లేఖన గ్రంథంలో మీరు మాట చదవండి. అలాగే గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అలాగే గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. సేవకుడు అదే రీతిగా ఆ మందిరానికి వచ్చి అనేకులు బయట నుంచి వచ్చే వరకు సంతృప్తిగా ఆహారం తినేందుకున్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగమంతి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్టుగా నేను ఆకాశవాక్యము విప్పి పట్టజాలంతో విస్తారమైన దీవులు కుమ్మరించుదని సైన్యముల గణపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అర్థమైందండి? దేవుని మందిరం ఎప్పుడు ఎలా ఉండాలంటే పుష్కలంగా కనబడాలి, సమృద్ధిగా కనబడాలి. అక్కడ లోటు కనబడకూడదు. ఆ లోటు ఎవరిస్తారా అని పాస్టర్ గారు అడగకూడదు. అడగక మునిపే ఆ అవసరం ఎరిగిన వాడిని నేనున్నాను, దానికోసం నేనున్నానయ్యా అని ఒక తీర్మానం నీళ్ళు నుంచి రావాలి. అది ప్రతిష్ట. ఆ తీర్మానం ఎప్పుడైతే నీళ్ళ నుంచి వచ్చిందో తీసుకున్న తీర్మానం బట్టి ప్రభుని దీవించడం ప్రారంభిస్తారు, నేను ఆస్వాదించడం ప్రారంభిస్తారు. 10 మంది దగ్గర తింటున్నప్పుడు 10 మందిలో ఒక్కరన్నా ప్రార్థన చేయరా? ఒక్కరన్నా కన్నీరు ఖర్చు, ప్రభా ఈ కడుపు కాలుతుని ఆకలి బాధలు తీరుస్తున్న వీరిని సహాయం చేసిన వారు దీవించేసాయంటే చాలు కదా. గొప్ప దీవించబడింది ఇంత నీకు తెలియకున్నాను. అది చాలదా? మనం తింటూ మనం ప్రార్థన చేసుకోవడమే కాదు, సేవకుడు బ్రతకాలి. ఒకవేళ అదే ప్రాంతానికి ఒకవేళ బయట నుంచి ఎవరు వచ్చిన వారు కూడా బ్రతకుండాలి. అది మందిరంలోకి నిధులు తీసుకురామంటారు. అది ప్రతిష్ఠత అంటే అర్థం. అమ్మా ఎవరిస్తారు? చేతులు ఎత్తండి. నారా ఎవరన్నా అడుక్కోవాలా? ఎవరు? అందరం మొహం చూసుకుంటారు. అదేమో అర్థం కాదు. ఈ మొహం తెలకుండా నా మొహం ఎలకుండా అన్నట్టు చూసుకుంటారు, లేకపోతే ఈ మొహం పోవడంలో నా మొహం పోవట్లేదని చూసుకుంటారు. అర్థం కాదు. అడగంగానే వెంటనే అయా నేనున్నా అన్నట్టు ఎవరన్నా జీవిస్తారనుకుంటా అంటే కనపడరు. అంటే నేను ముసుగులు ఇస్తారు చూసుకుంటారు అన్నీ. ఆడెత్తపోతే ఈ మనసులో ఫీలింగ్ అంట. వాడెత్తపోతే మేము ఎత్తుకోమనుకున్నామండి. రోజు నేను నడిపి చెప్పారు బాబా మన సింపుల్గా మాట్లాడారు. ఆడెత్తపోతే వీళ్ళు ఎత్తుతారంట. గమనించండి, కరెక్ట్ కాదు అది. ఏది కరెక్ట్ అంటే దేవుని కోసం ఒక తీర్మానం చేసుకున్నవే ప్రతిష్టపరుచుకునే జనంగా ఉండాలి. కానీ ఇష్టానుసారమైన ఆలోచనతో ఆ ప్రతిష్టను భంగం చేసుకుని నచ్చితేనే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఎప్పుడు ఉండకూడదండి. అది నా ఇల్లేనా, నా కుటుంబమైనా, నా జీవితమైనా, నీదేనా, ఎవరిదైనా సరే. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావంటే, ఒక వ్యక్తితో నువ్వు కలిసి ఉన్నావంటే, దేవుని దగ్గర నువ్వు వచ్చావంటే నచ్చినా నచ్చకుండా ఆ రోజు నీకు మేలు జరిగినా జరగకపోయిన ప్రభుత్వానికి కాలం గడపు అద్భుతం జరిగిస్తాడు దేవుడు. నచ్చదేమో 1000 రూపాయలు కాదు 10,000 ఇస్తారు. నచ్చకపోతే రూపాయి ఏడున్నాయంటో అప్పులు పడి ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో తింటాక తినలేకపోతే దేవుడు అట్టాగే దీవించగలరా అనిపించింది నాకు. అప్పుడు అట్లా అన్నా అనిపించింది. ఆ మాట అనగానే ప్రభు నిజంగా నేను అట్టాగే జీవులు కాదు అన్నా అనిపించింది. తప్ప ఆ సేవకు నాకు అనకూడదని మళ్ళీ మనసులో బాధ అనిపించింది. ఎందుకంటే బాధపడి మళ్ళా తర్వాత అదే
గమనించండి, దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్న ఒక తీర్మానం ఉంది. మందిరంలో ప్రతిష్ఠితంగా దేవుని కోసం నేను ఈ పని చేయాలి అనుకున్నప్పుడు మనుషుల వైపు చూడకూడదు. నువ్వు తీసుకున్నావు తీర్మానం, ప్రతిష్టపరుచుకున్నావు. ఆ ప్రతిష్టత కష్టమైన దాన్ని ముందు కొనసాగించావు, అద్భుతం జరిగించాడు. మనుషుల వైపు చూడదు. వాళ్ళకు ఉన్నారంటే యాస్ నీకుంది, దేవుడు ఇచ్చాడు, ఆమె చెప్పండి. మాట అన్నప్పుడల్లాను యాస్ నాకుందే, ఆ దేవుడు నాకు ఇచ్చాడు అందుకని నేను ఇస్తున్నా. ఈ దేవుడు నీకు ఇవ్వలేదా? ఈ దేవుడు నీకు ఇవ్వలేదా? ధైర్యంగా చెప్పుకోవాలి. కానీ ఏమో అలా అంటారు, నాకు ఎందుకు వచ్చింది బాగా అంటే నీ దేవుని పని నువ్వు చేతులు ఆరోగ్యం చేస్తున్నావు. నువ్వు తీసుకున్న తీర్మానాన్ని, నువ్వు చేసుకున్న ప్రతిష్టతలో పాడు చేసుకున్నావు, భంగపరుచుకున్నావు. దానివల్ల వాడు నష్టపోతావు, నువ్వు నష్టపోతావా? ఎవరు నష్టపోతారు? అనేవాడు నష్టపోతారా? తీర్మానం చేసుకుని పక్కన నష్టపోతారా? భార్య భర్తలు ఇద్దరికి చెప్పమాట చెప్తారు. ఏదో వాడు భర్త చెప్పాల్సిన భర్తలు చెప్పారు, భార్య చెప్పాల్సిన భార్య చెప్పారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరికి డిష్యూ కొట్టుకుంటారు ఇద్దరు కలిసి ఇంట్లో. నీకు నాకు గిట్ట నీకు నాదే అంటున్నారు. ఇప్పుడు చెప్పుడు నష్టపోయిరా, ఎన్నో నష్టపోయారు చెప్పండి. ఎవరు నష్టపోయారు? నేను చెప్పాను ఒకసారి. విన్నవాడు మరి చెప్పుడు ఏమైంది? అది ఫలించిందిగా మన మంత్రం రైట్. మనం వేయటం ఏంటి, పాజిటివ్ వేయటం ఏంటి, ఇది జరగకపోవటం అంటే చెప్పిన వాళ్ళే సంతోషించారు, విన్న వాళ్ళే. అరే పెళ్లిలో ప్రమాణం చేసి తీర్మానం చేసుకుని పెళ్లిలో ప్రమాణం చేసి తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానం ఏమైంది? చెప్పిన మాటలకి తారుమారైపోయింది. కనుక ప్రతిష్టత చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు ఏమనుకుంటున్నారనేది నీకు అనవసరం. నీవు నీ దేవుడు, నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీవు నీ కుటుంబం దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు అని మా దేవుడు చూస్తాడు. ఆయన చూస్తే చాలు నిన్ను ఉన్నతంగా ఉంచడానికి. ఆయన చూస్తే చాలు నేను ఉన్నతంగా స్థితి మార్చడానికి. దేవుడి ద్వారా గమనించండి. పగడాల ప్రవీణ్ గారిని తక్కువ అంచనా వేసుకొని చాలామంది అదే రోజు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు. మీకు 26వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఆయన తక్కువ అంచనా వేసుకొని చాలామంది ఈయన చంపేస్తే, యాక్సిడెంట్ క్రియేట్ చేస్తే ఎవరో తెలియదు అనుకున్నారు. కొంతమంది సేవకుల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. అదే రోజులు రామగుండంలో గ్లోరియస్ మినిస్ట్రీకి సంబంధించిన ఒక సేవకుడు కరీంనగర్లో పరిచయం మీద కారులో వెళుతుంటే వేరే వెహికల్ నుంచి గుర్తితే స్పాట్ డెడ్, ముగ్గురు చచ్చిపోయారు అక్కడ సేవకులతో. ఆ వార్త బయటకు రాదు. కానీ ఈ వార్త ప్రపంచ యావత్తు అల్లాడిచ్చేసింది. దేవుడు నిన్ను నిలబెట్టుకుని ఉన్నతంగా ఆయన కొరకు నువ్వు బ్రతకాలను తీర్మానం చేసుకుంటే ఆయన ఆశపడి ఉంచుతాడు. ఆమె ఆయన ప్రణాళికలో నువ్వు ఉండటం నేర్చుకో. నీ ప్రణాళికలకు ఆయన తెచ్చుకో మాకు ఎప్పుడు దయచేసి. నీ ఆలోచనలోకి ఆయన తీసుకురామాకు, అంటే నీ విధానంలోకి ఆయన తీసుకొచ్చుకురామాకు. ఆయన విధానంలోకి నువ్వు వెళ్ళు. ఆయన మాట చొప్పు నువ్వు చేయగానే నీ మాట చొప్పు ఆయన చేసేదని చేసుకోమాకు. ఏ కాదు ఒక క్రైస్తవుడు తన మాట చొప్పునే ప్రభువును వాడుకుంటాడు, కానీ ఆయన మాట చొప్పున నిలబడదు. అంటే అర్థమేంటి తెలుసా? ఏమర్థమని చెప్పండి మాట. ఏమర్థమైంది? క్రైస్తవుడు తన మాట చొప్పునే దేవుడిని వాడుకుంటాడే కానీ దేవుని మాట చొప్పున ఉన్నాడు. ఏమర్థమని చెప్పండి. చెప్పడమ్మా. వీళ్ళకి ఏం అవసరమో దేవుడు అడుగుతారు, కానీ దేవుడు ఏం చెప్పాడు నీకు అవసరం లేదు. ఎవరైనా ఉదయాన్న వరకు రాత్రి పడుకున్నాను, వీళ్ళకి ఏం అవసరమో ఏం చేస్తారు? ప్రభా నాకు అది ఇవా, ప్రభా నాకు ఉద్యోగం ఇవా, ప్రభా నాకు పిల్లలు ఇవా, ప్రభా నాకు ఆ పని ఇవా, ప్రభా నాకు అది చేయవా. ఓకే, తప్పు లేదు, నువ్వు అడుగుతావు.
కానీ ప్రభు చేయమంటున్నాడే, అది కూడా చేయాలా? అది అవసరం లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు తీర్మానం ఉంటే అది అవసరం, తీర్మానం లేకపోతే, తీర్మానంలో లేరు, ప్రతిష్టతలు లేరు కాబట్టి అటువైపు వెళ్ళడం. కనుక గమనించండి, దేవుని సన్నిధిలో మనం చేసుకోవాల్సిన ప్రతిష్టత చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలా గమనించండి, ప్రతిష్ఠితమైన దాన్నంట ఎవరెవరికి పెట్టారంట? తన ఇంట ప్రతిష్ట చేసుకున్నాను. ఈ రోజున ఒక ప్రతిష్టత, ఇంత చేసుకోవాల్సిన ప్రతిష్టత ఏంటంటే, ఒకవేళ ఈరోజు ఎవరైనా సాగుకున్న ఇంటికి వస్తే వాడి కడుపుని అన్నం పెట్టి పంపించాలి. ఎవరైనా పరదేశులు వస్తే వాడి కడుపుని అన్నం పెట్టి పంపించాలి. ఎవరైనా అమాభిక్షాన్ని అని అడిగితే వారికి కడుపుని అన్నం పెట్టి పంపాలి. వారికి ఉన్న అవసరాన్ని నువ్వు తీర్చి పంపాలి. వారికి ఇంకో వస్త్రాలు అవసరమైన వాళ్ళ దగ్గర పార్టీ అడగరు కదా, నా దగ్గర చాలా ఉన్నాయి, వాటికి ఒకటన్నా వాడికి ఇచ్చి పంపాలి. మరి ఇది ప్రతిష్టత. అర్థమైనా? ఈ ప్రతిష్టత ఉందా? ఒక కుటుంబము బాప్తిస్మం ఇచ్చారు, చాలా బాధేసి వాళ్ళ దగ్గర వెళ్ళటం మానేశారు. కుటుంబం మొత్తాన్ని రక్షణ నడిపించాము, పరిచర్య ప్రారంభించాము, 10 మంది 15 మంది దాకా వస్తున్నారు. ఈ మధ్యలో వేరే సేవకులు పరిచయం అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు నాకు అంటాం ఏంటంటే, పాస్టర్ గారు మీకు భోజనం పెడతాను కూడా మా ఇంట్లో జరగట్లేదండి అని 1-3 సార్లు మాట్లాడారు. నిన్ను అడిగారు నాకు భోజనం పెట్టమని అన్నా. భోజనం పెడతానే మీ ఇంటికి వస్తాను, వాక్యం చెప్తాను, లేకుండా చెప్పను నాన్న. ఏదే
సేవ చేయుటకు ఈవులు శ్రమ